శ్రీకృష్ణదేవరాయలు కళ 500 సంవత్సరాల క్రితం విజయనగరం అనే సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు. ఆయన ఒకరోజు నిద్రలో ఒక కలగన్నారు. ఆ కలలో ఆయనకు ఒక అందమైన భవనం కనిపించింది. ఆ భవనం ఆకాశంలో తేలుతూ 1,00,000 దీపాలతో చాలా అద్భుతంగా ఉంది. తలుచుకుంటే చాలు మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలవారు ఆ కలను మరవలేకపోయారు. మర్నాడు సభలో ఆయన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలని ఆయన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపారు. అది విన్నవారంతా అలాంటి భవనం ఎలా కట్టగలము, అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యం కదా అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. రాయల వారికి కోపం వచ్చింది. అదంతా నాకు అనవసరం, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నా కళ నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను 1,00,000 వరహాలు బహుమానం ఇస్తాను, లేదా మీరందరూ నాకు కనిపించకండి అని ఆజ్ఞాపించారు. విన్నవారంతా నిర్ఘాంతపోయారు.